పాస్ అవ్వాలో చూద్దాం. వితిన్ 1 డేలో జావా సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలో చూద్దాం. ముందుగా మీరు జావా సబ్జెక్ట్ పాస్ అవ్వాలనుకుంటే గనక మీరు 2 మార్క్స్ కంప్లీట్ చేసేసుకోండి. ఒక 2 అవర్స్ మీరు 2 అవర్స్ కేటాయించి అన్ని యూనిట్స్‌లో ఉన్న 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఇకపోతే నేను కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మెన్షన్ చేశాను. ఇవన్నీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఆధారంగా మరియు ఇంపార్టెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ తోని చేయాల్సొచ్చింది. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్లో ఉన్న ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ యూనిట్లో ఇప్పుడు ఇంట్రొడక్షన్, వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ హూప్స్ త్రూ జావా అని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఇవి ఒక 1 అవర్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవి. జావా బజ్వర్డ్స్, డేటా టైప్, వేరియబుల్స్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇవి ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోండి. ఇకపోతే సెకండ్ యూనిట్ కొంచెం హార్డ్గా ఉంది. నేను ప్రిఫర్ చేశాను చెప్తున్నాను. ఇవి అయినా పర్లేదు, కొంచెం అర్థం చేసేసుకొని చదువుకోండి, మీరు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు థర్డ్ యూనిట్కి వచ్చేస్తే కనుక థర్డ్ యూనిట్ చాలా ఈజీ కాన్సెప్ట్స్ అండి. ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఎక్స్ప్లోరింగ్ డేటా, ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ మల్టీ థ్రెడ్డింగ్, మల్టీ టాస్క్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ మీరు అసలు వదిలిపెట్టద్దు. సో ఇకపోతే ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు నోట్ చేసేసుకొని ఎగ్జామ్లో రాసేయండి మీరు. సో ఫోర్త్ యూనిట్ చూసుకుంటే కనుక మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్ యూనిట్ పేరు. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్గా నోట్స్ తయారు చేస్తాను. మీరు ఫాస్ట్గా ఇది నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం లేదు కాబట్టి మీరు ఇప్పుడే చదవడం స్టార్ట్ చేసుకుంటే మీరు ఈ నోట్స్ ప్రిపేర్ చేసేసుకొని మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు. మీకు ఇవన్నీ ఈజీగా అర్థం కావడానికి నేను ప్రతిదీ మెన్షన్ చేశాను. మీరు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకొని మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. మీకు చదివితే కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. సో ఫిఫ్త్ యూనిట్లో ఆప్లెట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో పక్కా అడిగే క్వశ్చన్ అది, ఆప్లెట్ కాన్సెప్ట్. అది మీరు ఓవర్వ్యూ మొత్తం చదివేసుకోండి. వాట్ ఈస్ వాట్ అని మొత్తం రిఫర్ చేయండి ఆప్లెట్ కాన్సెప్ట్. సో ఇంకొన్ని మెయిన్ షార్ట్ కాన్సెప్ట్ నేను ఇక్కడ చూపించబోతున్నాను. కంటైనర్స్లో ఉన్న ఈ కాంపోనెంట్స్ అన్ని మీరు నేర్చేసుకోవాలి. JPanel, frame, dialog, overview of swing components important. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ icons and JLabels, text fields, buttons, check boxes and combo boxes, important concepts. మీరు ప్రోగ్రామ్ కూడా ఐడియా గుర్తుపెట్టేసుకోండి. ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటాయి. స్క్రోల్ ప్యాన్స్, ట్రీస్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రీ కూడా. JTables, JList, Java scroll bar, JText area, layout managers. అండ్ లేఅవుట్ మేనేజర్స్ టైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
grid layout, flow layout, card layout, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.